హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజైతే ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండి. 3 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ చేస్తున్నాం మనము. అయితే ఇది ఆది బ్లౌజ్ అండి. కస్టమరు హైటు ఒక 1 ఇంచ్ అయితే పెంచమని అడిగారు. ఇప్పుడు మనము ఉన్న బ్లౌజ్ కొలత కంటే ఒక 1 ఇంచ్ హైట్ పెంచుకొని మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దామండి. ఇప్పుడు మీకు నేను నడుము కొలత చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. నడుము కొలత ఇది 28.5 ఇంచులు అయితే ఉంది. నేను కింద ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను కదా స్కేల్ తోటి, అది కిందిది వీ పట్టీకి వస్తుందండి బ్లౌజ్కి. అది కాకుండా నేను ఇప్పుడు బ్లౌజు హైటుకి మళ్ళీ మనం మార్కింగ్ పెట్టుకుందాము. ఇప్పుడు మీకు చూపించేది ఆది బ్లౌజు మెజర్మెంటు నడుము అండి. ఇది నడుము దగ్గర నడుము వరకు మెయిన్ మెజర్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. ఇది హైటు. బ్యాక్ పార్ట్లో ఉన్న మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు స్ట్రేట్గా పట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టాను. ఈ విధంగా పట్టుకొని పెట్టాలండి. హైటు బ్లౌజ్ కరెక్ట్ హైట్ అయితే దీని వరకు అయితే వస్తుంది. ఇప్పుడు 2 సైడ్లో నేను షోల్డర్ పట్టి కొలిచి చూపిస్తున్నాను. ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా మనం పెట్టుకున్న మార్కింగ్. దానికంటే చూడండి ఒక 1 ఇంచ్ అయితే నేను హైట్ పెంచుతున్నాను. 1 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ, ఒక 30 ఇంచ్ హైట్ అయితే పెంచాను. ఇప్పుడు పెంచి దీనికి మనం స్కేల్తోనే డ్రా చేసుకుంటున్నాము. ఇప్పుడు పెంచిన తర్వాత ఏ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనేసి మనం చూసుకుందామండి. ఇప్పుడు మీకు కొత్త వారికి కూడా అర్థం కావడానికి నేను వివరంగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గల్ల కోసం అయితే 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టాను. షోల్డర్ ఆది బ్లౌజ్ కొలతనైతే పట్టానండి. చూడండి, గల్లది ఇక్కడ గల్ల పట్టుకున్నాను, చంకది ఇక్కడ షోల్డర్ది పట్టుకొని ఖర్చుతో సహా నేను కలుపుకొని మార్కింగ్ అయితే పెడుతున్నానండి. ఇక్కడ పెట్టిన తర్వాత మనము ఇప్పుడు చంక మార్కింగ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. చంక మార్కింగ్ 6 ఇంచులండి. 6 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ అయితే పెట్టుకుందాము. దీన్ని మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న దగ్గర డబ్బా షేప్లో లైన్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక నుండి నడం వరకు విధంగా లైన్ డ్రా చేశాను స్ట్రేట్గా. ఇప్పుడు మీకు ఇక్కడ చంక రౌండ్ తీయడానికని స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ పెట్టాను కదా. చంక రౌండ్కు 1.5 ఇంచుల వరకు ఇట్లా టేప్ అయితే పట్టుకొని మార్కింగ్ పెడుతున్నాను. రౌండ్ షేప్ తీస్తున్నాను. ఈ రౌండ్ అనేది ఇట్లా కొద్ది కొద్దిగా పైనుండి కిందికి ఇట్లా రౌండ్ షేప్లో తీసుకోవాలండి. పర్ఫెక్ట్ మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఎక్కడ చంక దగ్గర ముడత రాకుండా నీట్గా అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ కూడా ముడత రాదు. ఇప్పుడు నేను నడుము దగ్గర కింద మార్కింగ్ పెట్టాను కదా. ఆ మార్కింగ్ ఎందుకు పెట్టానంటే 30 ఇంచ్ మనం హైట్ పెంచాం కదా, మనం అదే 30 ఇంచ్ కింద మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. ఆ మార్కింగ్ తర్వాత మళ్ళా గల్ల మార్కింగ్ కోసమని కింద పైన కుట్టు మందం మళ్ళీ ఎక్స్ట్రా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది గల్ల మార్కింగ్ అండి. మనం షోల్డర్ దగ్గర 2 ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ గల్ల దగ్గర కూడా కింద 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని దానికి డబ్బా షేప్ డ్రా చేశాను. డ్రా చేసి ఒక్క పావు ఇంచ్ అంతా నేను కొంచెం రౌండ్ కానీ బయటకని తిప్పానండి రౌండ్ మార్కింగ్. ఇప్పుడు మనం కొలుచుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ మనం పెట్టిన మార్కింగ్ పెద్దగా అయితే దాన్ని చిన్నగా చేసుకోవచ్చు, చిన్నగా అయితే పెద్దగా చేసుకోవచ్చు. నేను మళ్ళీ కొలుస్తున్నాను చూడండి. ఈ గల్ల మార్కింగ్ మిడిల్ పార్ట్లో గల్లను అనేది పట్టుకొని గల్లని కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది సరిపోయింది. నేను నడుము దగ్గర 30 ఇంచ్ అయితే ఫస్ట్ మార్కింగ్ పెట్టాను కదా గల్ల కింద నడుము దగ్గర. అది ఎందుకు పెట్టానంటే మనం హైట్ పెంచినప్పుడు గల్లం పెంచకూడదండి, హైట్ మాత్రమే పెంచాలి. హైట్ పెంచినప్పుడు మళ్ళీ గల్ల పెరుగుతుందని మనం ఎంత అయితే హైట్ పెంచామో కింద అంత హైట్ మార్కింగ్ పెట్టుకున్నాను. అంత హైట్ మార్కింగ్ తర్వాత మళ్ళీ కింద పైన ఖర్చు మందం పట్టుకొని నేను గల్ల మార్కింగ్ పెట్టాను. ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం గల్ల పెరగదు కానీ హైట్ పెరుగుతుంది. కరెక్ట్గా అయితే ఫిట్టింగ్ వస్తుంది, ఎక్కడ కూడా ముడత రాదు. కరెక్ట్ మెజర్తోనైతే బ్లౌజ్ వస్తుందండి మనకి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ పెట్టిన చోట రౌండ్ కట్ చేసాం కదా షేపు. తర్వాత దీన్ని మనం ఈ కింద వీపట్టికని మార్కింగ్ పెట్టాం కదా, అవి నేను పక్కకి తీసేసుకున్నాను. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ వీపట్టి జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి 3 బ్లౌజులు కదండి. చూడండి, ఇప్పటి వరకు నా వైపు ఫోల్డింగ్ పార్ట్ ఉందండి.
నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉండే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టుకున్నప్పుడు నా సైడు నేను ఓపెన్స్ తిప్పుకున్నాను. నాకు అపోజిట్లో ఫోల్డింగ్ ఉందండి క్లాత్. ఇప్పుడు మనం ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడ హైట్ పెంచాలి అనేది మనకు కొత్త వారికైతే కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంటారండి. నేను మీకు చూపిస్తాను. అయితే ఈ క్లాతులు అనేవి 3 అడ్జస్ట్‌మెంట్ చూసుకోవాలి. కింద ఉన్న క్లాతులు సమానంగా కటింగ్‌లో వస్తున్నాయా లేదా అని చూసుకొని వాటిని జరుపుకున్న తర్వాత మనం పైన బ్యాక్ పార్ట్ క్లాత్ క్రాస్‌లో పరిచానండి నేను. చూడండి మన కింద కరెక్ట్‌గా లేకపోతే కటింగు చేసేటప్పుడు కరెక్ట్‌గా రాదండి. ఒక దగ్గర క్లాత్ మిస్ అయితుండొచ్చు. మనం ఆ పొరపాటు జరగకుండా మనం క్లాత్ కరెక్ట్‌గా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పరిచాను కదా క్రాస్ అనేది మనం ఎటువైపైనా పరుచుకోవచ్చండి. మన ఇష్టం, అది మన చాయిస్. ఎక్కువ క్రాస్ కావాలనుకుంటే ఇటైనా పరుచుకోవచ్చు, అటైనా పరుచుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ విధంగా పరుస్తున్నాను. నాకు ఇక్కడ కొంచెం క్రాస్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ క్రాస్ ఉంటేనే ఇష్టపడతారు కదా కస్టమరు. ఇప్పుడైతే నేను ఇటువైపు పరుస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పరుచుకున్న తర్వాత నార్మల్గా మనం 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేస్తాం కదా, అదే 2 ఇంచెస్ క్లాత్ నేను కింద నుండి ఫోల్డింగ్ చేశాను. చేసి నేను రౌండ్గా మార్కింగ్ అయితే బ్యాక్ పార్ట్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా నేను మార్కింగ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనం నార్మల్గా ఏ విధంగా అయితే మనం బ్లౌజు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెడతామో అదే మాదిరి పెడదామండి ఇప్పుడు కూడా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చంక దగ్గర పావించు లోతు అయితే తీసాను. ఏ సైజు వారికైనా పావించు లోతు సరిపోతుందండి. పావించుతోనైతే మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ నేను అందాజతోని మార్కింగ్ పెట్టాను కదా, అది సరిపోతుందా లేదా అని కొలుస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం 1కి 2 సార్లు కొలుచుకోవచ్చు. ఫ్రంట్ నెక్ అయితే సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఉక్కు పట్టి నుండి గల్లను కొలుచుకోవాలి. అదే ఉక్కు పట్టిని బట్టి షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా పెట్టుకుందాము. మనము ఇక్కడ షేప్ బెల్ట్ మార్కింగ్కి ఏమో మెయిన్ డాట్ స్ట్రేట్గా పట్టుకొని షోల్డర్ వరకు పట్టుకొని ఆ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టిన నుంచి కిందికి వరకు ఒక 1 ఇంచు మార్కింగ్ అయితే కిందికి దిగుతుంది. ఎందుకంటే మనకు షేప్ అనేది ఫిట్టింగ్ కూర్చోవాలి కదా, ఆ విధంగా కిందికి రావాలి. ఈ ఉక్కు పట్టి సైడ్ ఏమో 1 ఇంచ్ పైకి వస్తుంది. మెయిన్ డాట్ దగ్గర 1 ఇంచ్ కిందికి వస్తుంది. నడుము దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచు లోపలికి వస్తుందండి. ఏ బ్లౌజుకైనా ఈ కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా మార్కింగ్ రావాలి కంపల్సరీ. ఆ విధంగా వచ్చిందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. మీరు ఒక్కసారి ఈ మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బిగినర్స్ అయితే ఆల్రెడీ వచ్చిన వారికి అర్థమైపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. మనం ఈ ఉక్కు పట్టి పొడవు కూడా మనకు మిడిల్లో డాట్ వస్తుంది. ఒక 1/2 ఇంచు పైన ఖర్చు కింద ఖర్చు కలిపి మనకు అటు ఇటు 1 ఇంచు క్లాత్ అయితే అవసరపడుతుంది. మనకు ఉక్కు పట్టి పొడవు ఎంత అవుతుందో షేప్ బెల్ట్ దగ్గర 1/2 ఇంచు, పైన గల్లకి 1/2 ఇంచు, మధ్యలో ఒక 1/2 ఇంచు, 3/4 ఇంచు నుంచి 1 ఇంచు వరకు క్లాత్ అవసరపడుతుంది. మనం ఖర్చుకు పట్టే దాన్ని బట్టి అవసరపడుతుంది. అంత పొడవు పెట్టుకొని ఈ మార్కింగ్ అనేది ఉక్కు నుండి మెయిన్ డాట్ నుండి షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ నుండి నడుము వరకు యూ షేప్లో అనేది మార్కింగ్ అనేది రావాలండి కంపల్సరీ. ఆ విధంగా మార్కింగ్ వచ్చినప్పుడు మనకు బ్లౌజ్ కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో 3/4 ఇంచు పెంచాం కదా, ఇప్పుడు 2 ఇంచు ఫోల్డ్ చేసామంటే ఆ క్లాత్ పెరిగిన క్లాత్ ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేసిందండి, సరిపోతుంది మనకు. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ మార్కింగ్ పెట్టుకునేటప్పుడు మనం ఎక్కడ పెంచాలి అంటే మనము మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మెయిన్ డాట్ దగ్గర ఒక 1/4 ఇంచు పెంచుకోవాలండి. ఎందుకంటే మనం 2 ఇంచెస్ క్లాత్ ఫోల్డ్ చేసాము ఒకటి, మనము మెయిన్ డాట్కి కిందికి మనము ఫ్రంట్ పార్ట్లో ఒక 1 ఇంచ్ క్లాత్ పెంచుకున్నాం. ఆ విధంగా పెంచుకున్నప్పుడు మనకు ఒక 3/4 ఇంచు బ్యాక్ పార్ట్లో పెంచాం కదా, అది సరిపోతుందండి. ఖర్చులోకి వెళ్ళిపోను. మనకు చెస్ట్ దగ్గర ఆ క్లాత్ ఫ్రంట్ పార్ట్లో అనేది సరిగ్గా సరిపోతుంది. మనకు షేప్ బెల్ట్ పెంచాలంటే ఉక్కు దగ్గర పార్ట్ అవసరం లేదండి. మనం నార్మల్గా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఉక్కు దగ్గర అక్కడ సైడ్ తీసుకొని అంతే మార్కింగ్ తోటి వెళ్ళి కింద మాత్రం మనకు మెయిన్ డాట్ దగ్గర మాత్రం ఒక 1/4 ఇంచు పెంచుకుంటే సరిపోతుందండి. నడుము దగ్గర యాస్టీస్గా ఎంత అవుతుందో కొలత బ్లౌజ్కి ఎంత అవుతుందో అంత పట్టేసుకోవచ్చు. ఆ విధంగా సరిపోతుందండి. నేను
ఇప్పుడు మీకు హ్యాండ్స్ మార్కింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ నేను ఎడ్జ్ దగ్గర కొంచెం క్రాస్ తీసేసుకున్నాను. ఒక స్కేల్ పట్టి నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటానండి. ఎందుకు హెమ్మింగ్ కోసమని. మళ్ళీ నేను షోల్డర్ నుండి ఈ చంక దగ్గర వరకు మార్కింగ్ పెట్టుకున్నాను. హైట్ షోల్డర్ వరకు పెట్టుకొని ఈ చంక అయితే నేను దించుతున్నాను. అయితే ఈ ఆది బ్లౌజ్కు కిందికి డౌన్ ఎక్కువ తీయలేరండి, స్ట్రేట్గా ఉంది మార్కింగ్. అంత అవసరం లేదని నేను 7 ఇంచుల వరకు అయితే పెట్టాను. చూడండి, హైటు హ్యాండ్ పొడవు 10 ఇంచులు ఉంది. చంక నేను 7 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టి షోల్డర్ నుండి చంక వరకు కొద్దిగా అంతా నేను కర్వ్ అయితే తీసాను ఫ్రెండ్స్. అదే మాదిరి నేను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా చేస్తున్నాను. ఈ షోల్డర్ దగ్గర కచక పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కచక పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ అనేది విప్పదీసుకుందాము. విప్పదీసుకొని ఇక్కడ సైడు ఫోల్డింగ్ ఉంటుంది కదా హ్యాండ్, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఫ్రంట్ పార్ట్లో మా హ్యాండ్స్కి లోతు అవసరం ఉంటుంది కదా, ఇప్పుడు లోతు అనేది మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, షోల్డర్ నుండి 1 ఇంచుకు మార్కింగ్ పెట్టుకోవాలి. చంక నుండి 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టుకొని ఆ 2 మార్కింగ్లు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పార్ట్ దగ్గర కచక పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కచక పెట్టుకున్న తర్వాత ఈ కచక ఎక్కడైతే పెట్టామో అక్కడ మనం లోతు అనేది తీయాలి. ఇక్కడ నేను 3/4 ఇంచు లోతు తీస్తున్నానండి. 3/4 ఇంచు లోతు తీయడం వల్ల ఎక్కడ కూడా ముడత రాదండి. నేను ఈ వీడియోలో షేప్ బెల్ట్ రికార్డు కాలేదండి. మీరు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.